కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు సరికాదని నెల్లూరులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి మైదుకూరు రోడ్లో ఉన్న సబ్స్టేషన్ వరకు నిరసనగా తరలివచ్చి విద్యుత్ శాఖ ఏడీకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, చైర్మన్ గురుమోహన్, వైస్ చైర్మన్ సాయి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెరవేర్చకుండా హామీ ఇస్తారు, దానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఏదో మేలు జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, ఎందుకంటే ఆయన సూపర్ 6 అన్నీ కూడా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. అదంతా నిజం అనుకున్నారు. జగనన్న ప్రభుత్వం అంతా ఏదో చెడ్డ చేసింది అనేటువంటి ఒక స్లోగన్ పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చారు. కానీ ఈనాడు ఏం జరుగుతుందా అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అనేక విషయాల్లో ఆయన చెప్పిన వాగ్దానాలకు, చేస్తున్న పనులకు ఎక్కడ కూడా పొంతన లేని విధంగా ఈనాడు ముందుకు పోతున్నారు. అందులో ఇప్పుడు మనమంతా కూడా రైతులకు ఎంతో మేలు చేసుకుంటామనుకున్నారు. కానీ రైతులకు ఏ మేలు కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి మరి పరిస్థితులు కనపడలేదు. అంతకంటే ముఖ్యంగా ఈనాడు ఈ విద్యుత్ ఛార్జీలు మనందరికీ తెలుసు. ప్రతి కుటుంబానికి, ఎందుకంటే ఇప్పుడు విద్యుత్తును ఉపయోగించిన వ్యక్తి కుటుంబం లేదు. ఇందులో 15,500 కోట్లకు పైగా ఒక 2 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున పెంచారు. ఇదే జగనన్న 5 ఏళ్లలో కూడా అతి స్వల్పంగా మరి పెంచితే ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ఛార్జీలు పెంచారు. ₹1.05 యూనిట్ మీద పెరిగితే ఆవరేజ్గా 400 యూనిట్లు మనం పెంచితే ప్రతి కుటుంబం మీద కూడా ₹400 పైగా ఈనాడు భారం పడేటువంటి అవసరం. అందుకంటే ముఖ్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఉండేది. అదంతా కూడా ఆయన తీసేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారు, ఎన్ని ఘోరాలు జరుగుతాయి అనేటువంటిది మరి మళ్ళీ చూడాల్సింది. ఈనాడు ఇక్కడ చూస్తున్నాం, మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఈనాడు నెలకొన్నది. అనేక హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఈనాడు మరి అన్ని చోట్ల కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యం ప్రజలందరూ కూడా మాతో పాటు పాలు పంచుకొని ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మరి దానికి విరుద్ధంగా మనం పనిచేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు రేపొద్దున ఎన్నికలు వచ్చినా కూడా దించి ఒక ప్రజా ప్రభుత్వాన్ని జగనన్న ఏ విధంగా మేలు చేశారు. జగనన్న 5 సంవత్సరాల్లో మరి కోట్ల కుటుంబాలకు 2,56,000 కోట్ల రూపాయలకు పైగా జగనన్న మేలు చేసినటువంటి విషయం. ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 1,00,000, 2 లక్షలు లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి ఈనాడు ఎవరికి లబ్ధి చేకూరడం లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మళ్ళా గద్దెదించడానికి వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా మేమందరం సమాయత్తమైన, మాకంతా కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని, ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మీ ద్వారా ఈనాడు ప్రెస్ ద్వారా మేమందరినీ కూడా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుల వారికి, మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత వర్షంలో కూడా మాతో పాటు కలిసికట్టి నడిచినందుకు వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాగా పట్టుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఇసుక పైన, మట్టి పైన, ఏదైనా షాపుల పైన ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప వాళ్ళు ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం లేదు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేము గలమెత్తి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇంత భారం పెడుతూ ఉంటే మేము గమనుండడం అనేది నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. అందుకోసమే మేము అలా ఉండకోకుండా, ఎందుకంటే ఒక సంవత్సరం అన్న టైం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వానికి అనుకున్నాం. కానీ డిమాండ్ చేస్తున్నాయి అన్నమాట సమస్య.
సృష్టించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సృష్టించిన సమస్యలే అన్నమాట. ఈ సమస్యలను ఖచ్చితంగా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకుపోవాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేటట్టుగా చేయాలి. ఎందుకంటే పెంచిన విద్యుత్ ఛార్జీలు అన్నీ కూడా తగ్గించాలి అని చెప్పేసి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా తగ్గిస్తే మంచిది. అదే కాకుండా దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో 200 యూనిట్లు అనేది ఫ్రీగా ఇచ్చే ఇది సబ్సిడీ అన్నమాట. సో అది కూడా ఎత్తేసిన పరిస్థితి. ఇదే కాదు, ఈ 6 నెలల కాలంలో అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పోతుంటే విద్యాదీవెన వచ్చింది, తర్వాత అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది. ఈ రకంగా వాళ్ళకందరికీ ఉపయోగం ఉన్న పరిస్థితి ఉందన్నమాట. అటువంటిది లేకోకుండా ఈరోజు రైతులకు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు, ఏమీ లేదన్నమాట. ఎందుకంటే పంట నష్టపోయి రైతులందరూ ఇబ్బంది పడుతున్నా కూడా దాన్ని కనికరించే వాళ్ళు లేరు, దాన్ని చూసేవాళ్ళు లేరు, దాన్ని కొనుక్కునే వాళ్ళు లేరు. మద్దతు ధర ప్రకారం ఒక కేజీ కొనుక్కున్న పరిస్థితి కూడా లేదన్నమాట. సో అదే కాకుండా ఈరోజు పిల్లలందరూ కూడా చాలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క పెన్షన్ తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఎటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. ఇవంతా కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల తరఫున నిలబడి వైసీపీ పార్టీ ఈ పోరాటం అనేది మేము చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ పెంచిన ఛార్జీలను ఏదైతే రేపు జనవరి నుంచి యూనిట్ పైన ₹8 పెరిగిన రేటు పడబోతుంది, వాటన్నిటిని కూడా తగ్గించాలి. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో 200 యూనిట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సార్ ఫ్రీగా విద్యుత్ ఇచ్చారు దాన్ని వీళ్ళు కూడా కొనసాగించాలా. ఎందుకంటే ఇంతకుముందు కూటమి ప్రభుత్వం అధికారంలో వాళ్ళు దిగిపోతున్నప్పుడు కూడా 74 కోట్ల వాళ్ళు 100 యూనిట్లు మాత్రమే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన్నారు 14 నుంచి 19 వరకు. అది కూడా పూర్తిగా డిస్కౌంట్లకు చెల్లించకుండా 74 కోట్ల రూపాయలు బకాయి పెడితే అది కూడా ఓన్లీ ఎస్సీ కాలనీస్ సార్. అది కూడా జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి దాన్ని తీర్చడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వెంటనే ప్రజల పక్షాన నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలి. సో ప్రజల తరఫున నిలబడి వైసీపీ పార్టీ ప్రతి పోరాటం కూడా రైతుల పక్షాన నిలబడటం కానీ, ఈ పెంచిన కరెంట్ ఛార్జీలు కానీ ప్రతి విషయంలో కూడా ప్రజల తరఫున నిలబడి మేము అడుగడుగున పోరాటం చేస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.